దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు భక్తులు. సాయినాథుడి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి ఆలయాలకు క్యూ కట్టారు. ఇటు సిరిడితో పాటు తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఇటు దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు భక్తులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భోగి షిరిడి నుంచి లైవ్ లో అందిస్తారు. భోగి, గుడ్ మార్నింగ్ శ్రావణి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. మన తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం దక్కేది గురువుకు మాత్రమే. ఎందుకంటే ఆ గురువే మనకి మంచి ఏదో చెడేదో చెప్పి ఒక సన్మార్గంలో నడిపించే ఒక మహనీయుడు. కాబట్టి ఆ గురువుని పూజించుకునే ఒక పర్వదినమే ఈ గురు పూర్ణిమ. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మతిథిగా జరుపుకుంటాం. మనం ఈ రోజున గురు పూర్ణిమగా జరుపుకుంటాం. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులను సత్కరించి ఆశీర్వాదాలు కూడా తీసుకోవాలి అంటారు. ఎందుకంటే మన జీవితానికి మార్గనిర్దేశనం చేసి ముక్తి వైపు నడిపించేందుకు ప్రతిఫలంగా ఇలా చేయాలని కూడా చెప్తూ ఉంటారు. ప్రస్తుతం మనం అటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా సజీవంగా ఇంకా మన మధ్యనే తిరుగుతున్నాడని ఒక నమ్మకంతో ఉన్నటువంటి షిరిడి క్షేత్రంలో ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ రోజు గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా షిరిడి క్షేత్రంలో నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా గురు పూర్ణిమకి దాదాపు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం షిరిడి క్షేత్రంలోని గురుస్థానంలో ఉన్నాము. ఈ గురుస్థానంలో ఇక్కడ షిరిడి సాయిబాబా వారి గురువు గారు ఇక్కడ ఉన్నారు, తపస్సు చేశారు ఈ వేప వృక్షం కింద అని చెప్తూ ఉంటారు. సో అటువంటి చోట ప్రస్తుతం మనం లైవ్ కవరేజ్ ఇస్తూ ఉన్నాం. ఈ 3 రోజుల్లో కూడా చాలా పెద్ద ఎత్తున దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడికి విచ్చేసిన దాదాపు 100% మంది ప్రజల్లో 80% మంది తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేశారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా నేను షిరిడి వీధుల్లో చాలా మందితో మాట్లాడాను. ప్రతి వాళ్ళు కూడా ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే కనిపిస్తున్నారు. ఒక భక్తజన సంద్రం అని చెప్పవచ్చు. ముందుగా సమాధి మందిరంలో సాయిబాబాను దర్శించుకున్న అనంతరం ఈ గురుస్థాన్ని దర్శించుకుంటారు. ఇక్కడి నుంచి ద్వారకామాయి వెళ్లి అక్కడి నుంచి చావడిలో కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే తాను భగవంతుణ్ణి కాదు, తన భక్తులందరినీ సన్మార్గంలో నడిపించేందుకు వచ్చినటువంటి గురువునని సాయినాథుడు ప్రకటించిన సందర్భం ఈ వ్యాస పూర్ణిమ రోజున సాయిని గురువుగా భావించి పూజించే పర్వదినం. కాబట్టి అందరూ కూడా షిరిడి క్షేత్రానికి విచ్చేసి సాయి దర్శనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే మిగతా రోజుల్లో సాయిబాబా దర్శనం ఎలా ఉన్నా కూడా గురు పూర్ణిమకి సంబంధించి సాయిబాబాని ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి హారతి కార్యక్రమాలను వీక్షించాలి, పల్లకీ సేవను వీక్షించాలి. ఈ రోజు జరిగేటువంటి రథోత్సవం ముఖ్యంగా చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. అటువంటి రథోత్సవాన్ని వీక్షించాలనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతి క్షణం ఒక అపూర్వ దృశ్యం అని చెప్పాలి. ఎందుకంటే సాయినాథుడే ప్రత్యక్షంగా భక్తుల మధ్యన నడయాడుతున్నాడా అనే రీతిలో ఉత్సవ సంరంభం ఇక్కడ మిన్నంటుతుంది. సద్గురు సాయినాథుని దివ్యక్షేత్రంలో ఇప్పుడు ఈ వేడుకల్ని ఎన్టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రేక్షకులకు అందరికీ అందిస్తోంది. ఎందుకంటే ఒకటే, షిరిడి సాయి మందిరంలో నిత్య పూజలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం కాకడ హారతితో ప్రారంభమైన పూజలు, మధ్యాహ్న హారతి, అలాగే సాయంత్రం ధూప్ హారతి, ఇక రాత్రికి సేజ్ హారతితో ఈ గురు పూర్ణిమ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ రోజు ప్రధానమైనటువంటి రోజు. ఈ రోజు పూర్ణిమ కాబట్టి సాయంత్రం రథోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి భక్తుడు కూడా ఒక్కటే సత్సంకల్పం, గురుస్థానంలో ఉన్నటువంటి ఆ సాయిబాబాను ప్రత్యక్షంగా వీక్షించాలి. ఎందుకంటే ప్రతి భక్తుడికి కూడా ఒక నమ్మకం ఉంటుంది. ఇప్పటికీ సాయిబాబా కేవలం గురువే కాదు, ఒక భగవత్ స్వరూపంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఈ షిరిడి క్షేత్రంలో బాబా వారు మన మధ్యనే సజీవంగా తిరుగుతూ ఉంటారు. సాయిబాబా ఏకాదశి సూత్రాలు చూసినా కూడా మనకు ఒకటే విషయం తెలుస్తుంది. ఇప్పటికీ కూడా సాయిబాబా సమాధి దగ్గరికి వచ్చి సమాధి మందిరంలో మనం ఏమన్నా కోరుకుంటే కనుక ఖచ్చితంగా సాయిబాబా గురువు స్థానంలో ఉండి మనకి మార్గనిర్దేశం చేస్తారు అనే ఒక సంకల్పం ఇప్పటికీ భక్తులు నమ్మకం ప్రజల్లో భక్తుల్లో చాలా పెద్ద ఎత్తున ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం దాదాపు నిన్న ఈ రోజు కలిపి ఇప్పటికి దాదాపు లక్షల మంది భక్తులు షిరిడి క్షేత్రానికి విచ్చేశారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ షిరిడి మహాసంస్థానం వాళ్ళు
సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉచిత భోజన వసతి కల్పించారు మహాసంస్థాన్ వాళ్ళు. ఇక్కడి నుంచి కూడా అంతేకాదు మహాసంస్థానే కాదు, స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అలాగే భద్రతా ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా చేసిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం మీరు వీక్షిస్తూ ఉంది సాయిబాబా సమాధి మందిరాన్ని దూరం నుంచి వీక్షిస్తున్నాం. అలాగే దాన్ని బూటీవాడ అంటారు. ప్రస్తుతం గురుస్థాన్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఉన్నాం. ఈ రోజు సాయంత్రం రథోత్సవంతో ఈ గురు పూర్ణిమ ఉత్సవాలు ముగుస్తాయి. ఉదయం నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఇక మధ్యాహ్న హారతితో ఈ సంరంభం మిన్నట్టుతుంది. ఇక సాయంత్రం ధూప్ హారతి, అలాగే ఇక రాత్రికి పల్లకీ సేవ, అలాగే రథోత్సవం కూడా ఉన్నాయి. అవి కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ఈ గురు పూర్ణిమ వేడుకల్ని ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాలతో ఎన్టీవీ ప్రేక్షకులకి అందిస్తూ ఉంది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్ భోగి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.